ఈరోజు పరిస్థితులన్నీ కూడా తలక్రిందులైపోతున్నాయి. ఈ యొక్క మనిషి దేనికి ప్రాముఖ్యతనిస్తున్నాడు అంటే భౌతిక సంబంధమైనటువంటి పరిస్థితులకు, స్థితిగతులకు, ఆలోచనలకు. అంతేనండి. మరి ఇవ్వవలసింది దేనికి అంటే ఇంకాస్త ముందుకు వెళ్ళి మనం ఆలోచన చేసినట్లయితే చనిపోయినటువంటి వారందరూ కూడా ఎవరు అంటాడు ఈ మనిషి అంటే ఏమాత్రం కూడా యథార్థత లేనటువంటి వారందరూ కూడా చనిపోయారు. ఈరోజు మేము బ్రతికున్నామంటే మేము యథార్థవంతులము, దేవుని యొక్క చిత్తమును నెరవేరుస్తున్నాము కాబట్టి ఈరోజు మేము బ్రతికున్నాము అనేటువంటి ఆలోచనలోకి ఈరోజు మనిషి వస్తున్నాడు. నిజమేనంటారా? చూడండి, జీవగ్రంథములో మనం మూలమాటగా చదువుకున్నాము. దేవుడు మనకేమిచ్చాడట అంటే సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. దేవుడు ఈ యొక్క మానవ జాతి అంతటికి కూడా ఈ తరములో ఈరోజు సజీవుల లెక్కలో ఉన్నటువంటి వారందరికీ కూడా దేవుడు ఏమనుగ్రహించాడట? ఆయన యొక్క దయా కిరీటమును ఆయన అనుగ్రహించాడట. ఈరోజు మనం బ్రతికున్నామంటే, భోజనం చేస్తున్నామంటే, మన అవయవాలలో అన్ని అవయవాలు సరిగా వాటి యొక్క పని అవి జరిగిస్తున్నాయి అంటే మనం ఎంత ధన్యులం ప్రియులారా, ఎంత గొప్పవారు. దేవుడు మనల్ని ఎంత చక్కగా చూసుకుంటున్నాడు. ఆయన అంటాడు ఇశ్రాయేలులను గురించి, కోడి తన పిల్లలను ఏ విధంగా సంరక్షిస్తుందో తన యొక్క రెక్కల క్రిందకు అది పిలుచుకొని తన పిల్లలందరినీ కూడా ఏ విధంగా భద్రపరుస్తుందో ఆ విధంగా నేను మిమ్మల్ని భద్రపరుచుకుంటున్నాను అంటాడు. ఇంకా ఏమంటాడంటే గద్ద తన రెక్కల మీద తీసుకొని వచ్చినట్టుగా నేను ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని వచ్చాను. అంటే ఎన్ని అద్భుతాలు! 40 సంవత్సరాలలో వారు ఒక్కసారి కూడా ఒక్కరోజు కూడా పొయ్యి ముట్టించారా? ఆ పొయ్యి పైన గిన్నెను పెట్టారా? కూర వండుకున్నారా? ఎన్ని సంవత్సరాలు? ఒక్కరోజా? లేదు. 40 సంవత్సరములు వారు వండకుండా వారి యొక్క కడుపులు నిండాయి అంటే ఎవరి మహాకృప! ఈ రోజు కూడా ఎందరికో తిన్నటువంటి ఆహారం ఇంకా అరగట్లేదు. అరుగుతుందా అండి? అరగట్లేదు. అయినప్పటికీ కూడా మనందరికీ కూడా ఆహారం అరుగుతుంది అంటే, చక్కగా 3 పూటల భోజనం చేస్తున్నామంటే ఎవరి మహాకృప? దేవునిది కాదా? ఆలోచించాలి. ఈరోజు మనం వేడుక ఈ విధంగా చేసుకుంటున్నామంటే ఎవరి కష్టమును, ఎవరు కష్టపడ్డారు? మనం కష్టపడ్డామా? మనం ఏం కష్టపడ్డామని క్యాలెండర్ తిరిగిందంటారు, సంవత్సరం మారిందంటారు. కష్టం ఎవరిది? వేడుక ఎవరిది? సంతోషపడుతున్నది ఎవరు? ఆడంబరాలతో వారిని వారు అలంకరించుకొని వేడుకను జరుపుకుంటున్నది ఎవరు? ఏం కష్టపడ్డాడని మనిషి? కష్టపడింది ఎవరు అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి ఎంతకాలం పట్టిందట? కష్టపడింది భూమి. సంవత్సరం తిరగడానికి ప్రయాసపడింది భూమి. మరి పండగ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎదురైతే ఎవరు పండగ చేసుకోవాలి? భూమి పండగ చేసుకోవాలి, భూమి వేడుక జరుపుకోవాలి. కానీ ఇప్పుడు వేడుక జరుపుకుంటున్నది ఎవరు? మనిషి. ఏమండి? ప్రయాసపడింది భూమి అయితే దేవుడు తన పిల్లలకు ఏమిచ్చాడట? సంవత్సరమును
దయా కిరీటమును ఆయన ధరింపజేశాడట. ఇంకా ఈ మనిషి ఏమని ఆలోచిస్తున్నాడంటే, చూడండి సహోదరి సహోదరులారా, లూకా గారు రాసినటువంటి సువార్త 13వ అధ్యాయములో మనము ఒక్కసారి ఆ నేపథ్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన సెలవిస్తున్నాడు. 13వ అధ్యాయము 25వ వచనం నుండి ఈ వృత్తాంతము 35వ వచనం వరకు ఉన్నదండి. లేచి తలుపు వేసిన తర్వాత లూకా గారు రాసిన సువార్త, క్షమించాలి, 13వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలను ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆనాడు ఉన్నటువంటి ప్రజలను ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, చూడండి, పిలాతు గలిలయ అయిన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన ఈ విధంగా అంటున్నాడు, ఈ గలిలయలో అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని చెడ్డవారని మీరు తలంచుతున్నారా? ఏమండి, వారు చనిపోయారు, వారు ఈరోజు లేరు, కాబట్టి వారెవరు? మేము బ్రతికున్నాము అంటే మేమెవరము? మేము మంచివారము, చనిపోయినటువంటి వారు పాపము చేసినటువంటి వారు చెడ్డవారు అనేటువంటి భావన మీద అది ఎంత మాత్రం కూడా కాదు. చనిపోయినటువంటి వారందరూ కూడా దోషులని, పాపము చేసినటువంటి వారని ఎంత మాత్రం కూడా ఆలోచించడానికి, తలంచడానికి వీల్లేదు అని ప్రభువైన యేసుక్రీస్తు వారే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. వారు పాపులు కాదు, చెడ్డవారు కాదు, చనిపోయినటువంటి వారందరూ కూడా మంచివారు కాదు అనేటువంటి ఆలోచన ఎంత మాత్రం కూడా చేయడానికి వీల్లేదు. అయితే మీరు ఎందుకు బ్రతికున్నారో తెలుసా? మనం అందరం కూడా ఎందుకు బ్రతికున్నామో తెలుసా? చెబుతున్నాడు, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించెదరు. మీరు మారు మనసు పొందాలి. ఎందుకు మనం అందరం కూడా బ్రతికున్నామంటే, దేవుడు మన యొక్క ఆయుష్కాలంలో ఎందుకు పొడిగిస్తున్నాడంటే, మనం అందరం కూడా ఏం పొందాలట? మార్పు చెందాలి. ఏ విషయంలో మార్పు చెందాలి? మరి అనేక విషయాల్లో కూడా మార్పు చెందాలి, మారు మనసు పొందాలి. అంటే మీకు విడ్డూరంగా అనిపించవచ్చు. ఒకసారి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందిన తర్వాత మరలా మారు మనసా? ఇదేం కొత్త మాటలు, కొత్త బోధ అనేటువంటి ఆలోచన కూడా ఈరోజు మనకు రావచ్చు కదండి. ప్రకటన గ్రంథంలో మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ప్రతి సంఘము దగ్గర ఏమంటున్నాడంటే, నీవు మార్పు చెందాలి. నువ్వు ఏ విషయంలో తప్పిపోయావో ఆ విషయంలో నీవు మార్పు చెందాలి, మారు మనస్సు పొందాలి. అంటే ఒకసారి ఒక వ్యక్తి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందినప్పటికీ కూడా అనేక విషయాల్లో కూడా ప్రతిరోజు కూడా తప్పిపోతూ ఉంటాడు. మాటల్లో, చూపుల్లో, ప్రవర్తనలో, పనులలో, అలవాట్లలో కాదండి, ఎన్నో విషయాల్లో మార్పు చెందాలి. మార్పు చెందుతూ మనము ఎవరి సారూప్యంలోనికి రావాలి అంటే లేఖనము చెబుతున్నది. దేవుడు అంటున్నాడు, గ్రంథకర్తలు ఘోషిస్తున్నారు, మనం అందరం కూడా ఏ సారూప్యంలోనికి అంటే క్రీస్తు యేసు కలిగినటువంటి ఆయన మనస్సు కలిగేటువంటి విధంగా, ఆ విధంగా మార్పు చెందుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సారూప్యంలోనికి రావాలి. మరి ఈరోజు మనం ఏమనుకుంటున్నాం? ఇంత గొప్ప మేలును అనుభవిస్తున్నటువంటి మనము ఏ విధంగా ఈ 2025వ సంవత్సరంలో ఉండడానికి మనము సిద్ధపడుతున్నాం?
మేలు పొందుకున్న తర్వాత, ఆయుష్కాలంలో మనం పొందుకున్న తర్వాత ఏ విధంగా దేవుణ్ణి ఘనపరచాలని అనుకుంటున్నాము? ఏమండి చూడండి, త్వరగా మనము ఆలోచించుదాం, సిద్ధపాటు కలిగి ఉందాం. యోహాను గారు రాసినటువంటి సువార్త 12వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని మనం చూస్తున్నాం. ఆయన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏడ్చారు. ఎవరు ఆయన అంటే లాజరు. ఆ విషయాన్ని ఒకసారి మనం ఆలోచించుదాం. 12వ అధ్యాయము మొదటి 2 వచనములను ఒకసారి మనము, కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. ఏమండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు లాజరును లేపిన తర్వాత ఎన్ని దినాలు ముందుగా వచ్చాడట బేతనియకు అంటే? 6 దినములు పస్కా పండుగకు ముందుగా ఆయన వచ్చాడు. వచ్చేప్పటికీ జరుగుతున్నటువంటి విషయం అయితే అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. ఎవరికి? ప్రభువైన యేసుక్రీస్తు వారికి విందు చేశారు, ఆతిథ్యాన్ని సిద్ధపరిచారు. మరొక సందర్భంలో ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఈ విధంగా మాట్లాడుకుంటారు, ప్రభువా నేను ఇంతగా కష్టపడుతున్నాను, ఇంతగా విందు కొరకు నేను సిద్ధపరుస్తున్నాను, మరియనేమో నీ కాళ్ళ దగ్గరే ఉంది, నాకేమాత్రం కూడా సహకరించకుండా అంటది కదండి. అప్పుడు ఆయన అంటాడు, మరియా ఏమెంచుకున్నదట అంటే ఉత్తమమైనటువంటి దాన్ని ఆమె ఎంచుకున్నది. అంటే నేను చేసేటువంటి పనంతా, నేను చేసేటువంటి వంటంతా పెంట అన్నట్ట. ఏమండి, అంటే అది కూడా ప్రాముఖ్యమైనదే, కానీ మరియ ఎంచుకున్నటువంటి ఆ విషయానికంటే నువ్వు ఎంచుకున్నటువంటిది ఎక్కువేమి కాదమ్మా అన్నాడు. ఈరోజు చూసినట్లయితే ప్రియులారా, ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క 2025వ సంవత్సరం ఈ మొదటి దినమున, ఈ మొదటి రోజున ఎందరూ ఏ విధంగా ఆనందపడుతున్నారు? ఎవరు ఇష్టానుసారంగా వారు ఎంచుకున్నటువంటి దారిలో లైన్లు కడుతూ ఉన్నారు. వారికి ఇష్టం వచ్చినటువంటి పదార్థాన్ని తినడానికి, త్రాగడానికి, ఇతర ప్రదేశాలకు వెళ్ళడానికి, వారు ఇష్టానుసారంగా ఉండడానికి వారు కూర్చుంటున్నారు, లేస్తున్నారు. ఈ రాత్రి చూసాం మనం, ఎక్కడ చూసినా డీజే మోగుతుంది కదండి. ఎక్కడ చూసినా డీజే, ఎక్కడ చూసినా గంతులే, డ్యాన్సులే. అంటే వాటి వల్ల ఈరోజు మనిషికి ఉపయోగమా? అవి అయిపోయిన తర్వాత గొడవ పడ్డటువంటి వారిద్దరు, సమాధానము లేక ఒకరు అటువైపు వెళితే ఒకరు ఇటువైపు వెళ్ళినటువంటి వారు ఇద్దరు లేరు. ఏమండి, ఎవరి ఇష్టానుసారంగా వారు బ్రతకడానికి సిద్ధపడుతున్నారు. ఎందరో దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ఉండి, అయ్యా నీవిచ్చినటువంటి ఆయుష్కాలమును బట్టి కృతజ్ఞతలు, వందనాలు అయ్యా, మీకు మహిమ, మీకు ఘనత. మేము ఈ లోకానికి వచ్చింది తినడానికి, త్రాగడానికి, సుఖించడానికి కాదయ్యా, నీ చిత్తమును నెరవేర్చడానికి మేము ఈ లోకానికి వచ్చాము అనేటువంటి ఉన్నతమైన సత్యమును ఎరిగినటువంటి వారిద్దరు, భయభక్తులతో ఆయనను సేవిస్తున్నటువంటి వారిద్దరు. ఏమండి, ఇప్పుడు ఈ లోకములో ఇటువంటి భయభక్తిని ఈరోజు మనం చూస్తున్నామా? మమ్మీ, ఈసారి నువ్వు నాకు కొనిచ్చినటువంటి తీసుకున్నటువంటి ఈ డ్రెస్ నాకు నచ్చలేదు, కాబట్టి నేను చర్చికి రాను. నాకు నచ్చలేదు, నాకు ఇష్టకరంగా
నేను కోరుకున్నటువంటి ఆ డ్రెస్ నాకు కొనియలేదు, నేను రాను. అంటే ఈరోజు పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు, తల్లిదండ్రులు ఏం నేర్పిస్తున్నారు, ఏ విధంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు? కేవలము ఒకే ఒక్క డ్రెస్ కొరకు ఎవరి సన్నిధిని విడిచిపెట్టారట? దేవుని సన్నిధిని విడిచిపెట్టారు. అంటే ఎంత భయంకరమైనటువంటి ఆలోచన ప్రియులారా. దావీదు అంటాడు, అయ్యా నా జీవిత కాలం అంతా నేను ఎక్కడ ఉండాలనుకుంటున్నాను అంటే నీ మందిరములో నివసింపకూర్చున్నాను. నా జీవిత కాలం అంతా. అంటే దావీదుకి ఏమైనా పిచ్చి పట్టిందా అండి? ఆయన పని లేనటువంటి వాడా? దావీదు ఒక మహారాజు. ఎన్ని పనులుంటాయి, ఎందరో కబురు పంపిస్తూ ఉంటారు, ఎంతటి సెక్యూరిటీని ప్రజలకు కల్పించాలి. అటువంటి రాజు ఏం కోరుకుంటున్నాడట? అయ్యా నా జీవిత కాలం అంతా కూడా నేను నీ మందిరములో నివసింపగోరుచున్నాను. దేవుని మందిరములో ఏమున్నది? దేవుని సన్నిధిలో ఏమున్నది? దావీదును ఆ సింహాసనం మీదకి తీసుకొని వచ్చింది ఎవరు? దేవుడు కాదా? దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటం చేతనే కదా దావీదు గొర్రెల దొడ్డిలో నుండి సింహాసనం పైకి ఎక్కింది. మరి ఈరోజు ఈ విధంగా సజీవుల లెక్కలో ఉన్నామంటే మన జ్ఞానం అంటారా? చనిపోయినటువంటి ఇప్పటి వరకు నిన్నటి వరకు చనిపోయినటువంటి వారందరికంటే మనం గొప్పవాళ్ళం అంటారా? ఆలోచించాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకు బ్రతికి ఉన్నాము? ఎవరి మహాకృప, ఎవరి దయ వలన ఈరోజు మనం బ్రతికున్నాం? ఎవరి ప్రయాస వలన ఈరోజు మనం ఉనికిలో ఉన్నాం? 3 పూటల భోజనం చేస్తున్నాం. ఆలోచిస్తున్నామా? ఆలోచించేటువంటి తీరిక ఉన్నదా? షిలోహులో చనిపోయినటువంటి వారందరూ కూడా, గోపురం కూలి చనిపోయినటువంటి వారందరూ కూడా ఎవరనుకుంటున్నారట? ఆనాడు ఉన్నటువంటి ప్రజలు పాపులు, పాపము చేసినటువంటి వారు, దోషము చేసినటువంటి వారు, అక్రమకారులు, దోషులు అని ప్రజలందరూ కూడా భావిస్తున్నారట. ఈరోజు మనకు వారికి తేడా ఉన్నదంటారా? ఇక్కడ చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు బేతనియకు ఎన్ని రోజుల ముందు వచ్చాడటంటే 6 దినముల ముందు వచ్చాడు. అయితే అక్కడ ఆయనకు విందును ఏర్పాటు చేశారు ప్రభువైన యేసుక్రీస్తు వారికి. అయితే చూడండి, ఆయనతో కూడా భోజనమునకు కూర్చుండు వారిలో ఒకడు. ఎవరా ఒకడు? ఒక్కడెవరండి? మహేష్ బాబా? ఒక్కడు చాలు, మనకు ఒక్కడు తెలుసు. ఆ ఒక్కడే మహేష్ బాబు అనుకుంటున్నాం. ఇక్కడ తిరిగి మరణించిన తర్వాత మరలా లేపబడ్డాడు, సమాధిలో నుండి బయటకు పిలువబడ్డాడు. ప్రేత వస్త్రములతో ఆయన బయటకు వచ్చాడు. కట్టబడితి నేను గట్టి త్రాళ్ళతోను, కట్టబడితి నేను గట్టి త్రాళ్ళతోను, వీడనీదు వ్రతము వీడనీదు ఆత్మ, గ్రుడ్డివాడనైతి గానుగిచ్చుచుంటి, దిక్కులేక నేను దయను కోరుచుంటి. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు,
ఒక్క మాట చాలు ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. ఈరోజు మనల్ని బ్రతికించింది ఎవరు? బ్రతికిస్తున్నది ఎవరు? భక్తులు గుర్తించారు, విశ్వాస వీరులు గుర్తించారు, ఆ దేవదేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడ్డారు. ఈరోజు మనల్ని బ్రతికించింది ఎవరు? ఎవరి కొరకు మనం బ్రతకడానికి ఇష్టపడుతున్నాం? ఎవరి కొరకు మనము కృతజ్ఞత కలిగి మనం బ్రతకడానికి మనము బ్రతుకుతున్నాం? అంటే ఇప్పుడు ఒక భార్య అంటది, నా పిల్లల కొరకండి నేను బ్రతికేది, నా భర్త కొరకు నేను బ్రతుకుతున్నాను అంటది భార్య. మరి భర్త, నా భార్య కొరకు, నా పిల్లల కొరకు, నా తల్లిదండ్రుల కొరకు. అంతేనా? నీ జీవితకాలం అంతా కూడా నువ్వు నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు, నీ భాగస్వామి కొరకు బ్రతికితే మరి నీవు మరణించిన తర్వాత నీతో పాటు ఎందరు వస్తారు? నీకు తోడుగా ఉండేది ఎవరు? ఏమండి? నిన్ను బ్రతికించింది ఎవరు? నిన్ను ఈ భూమి మీదకి తీసుకొని వచ్చింది ఎవరు? తల్లి గర్భంలో పడినది మొదలుకొని ఎన్ని సంవత్సరాలు కూడా నీకు సంరక్షణను అందించింది ఎవరు? సంవత్సరాలు గడిచిపోతున్నాయి, వయసు పైబడుతున్నది, అయినా ఇంకా దేవుడన్నా, దేవుని మాటలన్నా, దేవుని సన్నిధి అన్నా ఈరోజు ఆలోచించేటువంటి తీరిక లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి విందు సిద్ధపరిస్తే ఆయనతో కూడా ఉండడానికి, ఆ విందులో పాలు కొనడానికి, పాలు పొందడానికి ఒక్కడున్నాడు. ఎవరైనా? సమాధిలో నుండి బయటకు ఆయన పిలువబడ్డాడు, ఆయన ఉన్నాడు. చూడండి 9వ వచనం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని, ప్రభువైన యేసుక్రీస్తు వారు బేతనియలో ఉన్నాడని, విందునకు పిలువబడ్డాడని సామాన్యులు సహితము కూడా తెలుసుకొని, గుర్తించి ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక. ఏమండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళేటువంటి వారు, ఆయనను చూడడానికి మాత్రమే కాక మరి ఇంకా ఎవరిని చూడాలనుకుంటున్నారు అంటే చెబుతున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని మాత్రమే చూడడానికి కాక మృతులలో నుండి ఆయనను లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. దేవుని నామముకు మహిమ కలుగును గాక. లాజరును ఎందుకు చూడడానికి వచ్చారు? ఏమండి? లాజరేమైనా మహానాయకుడా? లేదంటే సెలబ్రిటీయా? బాగా మాట్లాడినటువంటి వాడా? మాట నేర్పరా? ఆయనని ఎందుకు చూడడానికి వచ్చారు ప్రజలందరూ కూడా? ఇంకాస్త ముందుకు వెళితే చూడండి, అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి కనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపడానికి ఆలోచించారట. ఎంత అన్యాయం అండి! ప్రభువైన యేసుక్రీస్తు వారిని చంపడానికి చూస్తున్నారు, ఆయనతో పాటు మరొకరిని కూడా చంపడానికి. లాజరును ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడడానికి వచ్చారు, ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు మరొక ఆయనను కూడా చూడడానికి వచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని చంపడానికి చూస్తున్నారు, లాజరును కూడా చంపడానికి. అంటే ఏమైనా న్యాయం ఉందా? చూడడానికి వచ్చినటువంటి వారి చంపడానికి కూడా చూస్తున్నారు. ఆలోచించాలి. ఎందుకు లాజరును కూడా చంపడానికి చూస్తున్నారు?
అంటే ఈ లాజరు ఆ సమాధిలో నుండి మరణించి సమాధి చేయబడిన తర్వాత ఆ సమాధిలో నుండి ఆయన బయటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనను బయటకు పిలిచారు. పిలిచిన తర్వాత మరణించి లేచినటువంటి వాడు మరలా బ్రతికి వచ్చాడు. కాబట్టి ఆయనను మేమందరం కూడా చూడాలి. బ్రతికిన తర్వాత మరలా ఆయన ఎక్కడున్నాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతున్నాడు. ఆయన ఎక్కడుంటే ఆ లాజరు కూడా అక్కడే ఉంటున్నాడు. ఆయన వల్ల కూడా సువార్త బహుగా ప్రబలుతూ ఉన్నది. అనేకులు ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తున్నారు, వెంబడిస్తున్నారు. కాబట్టి ప్రధాన యాజకులు సైతం కూడా ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు ఎవరిని చంపడానికి చూస్తున్నారట? లాజరును చంపడానికి చూస్తున్నారట. అంటే దొంగతనం చేశాడా లాజరు? వ్యభిచారం చేస్తున్నాడా లాజరు? రోడ్ల పైన తిరుగుతున్నాడా లాజరు? నరహత్య కూడా లాజరు? ఈరోజు క్రైస్తవ్యము లేకుండా మేము భారతదేశంలో చూస్తాము అని కంకణం కట్టుకుంటున్నటువంటి వారు ఎందరో ఉన్నారు ఈ రోజు వరకు. స్టిల్ క్రైస్తవులను చంపేయాలి, క్రైస్తవ మతము లేకుండా చేయాలి. ఎందుకు? క్రైస్తవులందరూ కూడా దొంగల? క్రైస్తవులందరూ కూడా వ్యభిచారుల? క్రైస్తవులందరూ కూడా త్రాగి రోడ్ల మీద తిరుగుతున్నారా? ఏమండి? మనిషిని మనిషిగా బ్రతకమని చెబుతున్నాడు క్రైస్తవుడు. నాన్న త్రాగొద్దు, త్రాగితే నీ కుటుంబం వీధిన పడుతుంది. నీ పిల్లలు, నీవు త్రాగి త్రాగి చనిపోతే నీ పిల్లలు రోడ్డు మీద పడతారు, తండ్రి లేనటువంటి బ్రతుకుతారు. నీ పిల్లలకు పెళ్లి చేసేది ఎవరు? ఈరోజు తల్లిదండ్రులే సరైనటువంటి విధంగా ఉంటే పిల్లలు ప్రయోజకులుగా కాలేకపోతున్నారు. కాబట్టి నువ్వు తాగి తాగి చనిపోతే నీ పిల్లలకు దిక్కెవరు? కాబట్టి నువ్వు త్రాగుడు మానేయాలంటున్నారు. నీ భార్యను సంతోష పెట్టాలని చెబుతున్నారు. పిల్లల పట్ల సరైనటువంటి బాధ్యత కలిగి ఉండాలి. నీ తల్లిదండ్రులను నీవు బాగా చూసుకోవాలి. దిక్కులేనటువంటి వారిగా నువ్వు చేయడానికి వీల్లేదు. త్రాగితే నువ్వు నాశనం అయితే ఆర్థికంగా నష్టపోతావు. వ్యభిచారం చేయకూడదు, ఎక్కువగా పెళ్లిళ్ళు చేసుకోకూడదు. ఇది తప్పంటారా? అందుకనే ఈరోజు క్రైస్తవ్యము లేకుండా చేస్తానని నువ్వు కంకణం కట్టుకుంటున్నావు. ఏమండి? అందుకనేనా ఈ లాజరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నాడు. ఎందరో స్వస్థత పడడానికి, ఎందరో బాగుపడడానికి, వారి యొక్క అలవాట్లను విడిచిపెట్టడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారితో సహకరిస్తున్నాడు. అందుకనేనా లాజరును చంపడానికి ఆనాటి తరం నుండి ఈనాటి తరం వరకు కూడా కంకణము కట్టుకుంటున్నది. లాజరుకు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడండి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనను సమాధి నుంచి బయటకు తీసుకొని వచ్చాడని కృతజ్ఞత కలిగి ఆయనను వెంబడిస్తున్నాడు. లాజరు వెంబడిస్తున్నాడు అంటే, ఆయనను వెంబడిస్తున్నాడు అంటే ఆయన కొరకు బ్రతకడానికి ఇష్టపడుతున్నాడంటే, ఆయన కొరకు చనిపోవడానికి కూడా ఇష్టపడుతున్నాడంటే కృతజ్ఞత కలిగి ఉన్నట్ట, కృతజ్ఞత లేనట్ట? ఆలోచించాలి. ఇప్పుడు మరొక సందర్భాన్ని కూడా చూసుకుందాం, త్వరగా ముగించుకుందాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనము నుంచి ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఆ కాలమందు బబులోను రాజు బలదాను కుమారుడైన హిజ్కియా గారి దగ్గరికి హిజ్కియా రోగి అయి ఉండిన సంగతి విచారించి పత్రికలను, కానుకలను
అతని యొద్దకు పంపించాడు రాజు. ఎందుకు? హిజ్కియా దగ్గరికి ఎందుకు కానుకలను, ఎందుకు పత్రికలను, ఎందుకు విలువైనటువంటి వస్తువులను తీసుకొని వచ్చాడు ఈ కుమారుడు అంటే, ఆ హిజ్కియా రాజు 15 సంవత్సరముల ఆయుష్ పొడిగించబడింది. ఆ విషయము తెలుసుకున్నటువంటి వారు ఆయనను చూడడానికి ఏ విధంగా బాగుపడి బ్రతికి బయటపడ్డాడు ఈ రాజు అనేటువంటి విషయం తెలుసుకోవాలి. ఈరోజు చూడండి, ప్రతి రాష్ట్రానికి సీఎం అయిన తర్వాత ఆ సీఎంను గురించి పత్రికలు, ఎలక్ట్రికల్ మీడియా ఏం ప్రకటిస్తాయి? ఆయన ఉన్నటువంటి ఊరేది, ఆయన పుట్టినటువంటి ఊరు, ఆయన ఎవరికి పుట్టాడు, ఏ తల్లిదండ్రులకు పుట్టాడు, ఏ స్కూల్లో చదివాడు, ఏ కాలేజీలో చదువుకున్నాడు, ఎక్కడ విద్యాభ్యాసం నేర్చుకున్నాడు, ఆయనకు ఎంతమంది పిల్లలు, ఎవరు భార్య, ఎవరు భర్త, ఎవరు స్నేహితులు, ఎవరు గురువు గారు కదండి. ఇవన్నీ కూడా ఆరాధిస్తారు, ప్రకటిస్తారు. మరి ఇక్కడ ఈ హిజ్కియా ఎందువల్ల 15 సంవత్సరముల ఆయుష్ను పొడిగించుకున్నాడు అని ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు హిజ్కియా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. చూడండి, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి, తన నగరునందేమి రాజ్యమునందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధ వర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలలను, తన పదార్థములలోనున్న సమస్తమును కూడా వారికి చూపించను. ఏమండి, హిజ్కియా రాజు దగ్గరికి వచ్చినటువంటి వారికి వారు ఎందుకు వచ్చారు, ఏం చూపిస్తున్నాడు హిజ్కియా? మనం కూడా అంతే కదండి. ఎవరైనా కొత్త వారు మా ఇంటికి వస్తే, ఇదిగో అండి, ఇది మా కిచెను, ఇది మా బెడ్రూము, ఇది హాలు, ఇది బాత్రూము, అంతేనా? ఇది మా ఆడిటోరియం, మా టీవీ రూమ్ ఇది అని చూపిస్తాం. ఇదిగో మా విలువైనటువంటి వస్తువులు అని చూపిస్తాం. అంటే దాని వెనకాల నేనెంత గొప్పవాడినో, నేను ఎంత కష్టపడ్డానో, నేను ఏ విధంగా బ్రతుకుతున్నానో, ఏ విధంగా సంపాదిస్తున్నానో, ఇదిగో వీడండి మా చిన్నవాడు, ఇదిగో వీడండి మా పెద్దవాడు, ఇదిగో వీరు చదివారు. ఎవరిది క్రెడిట్? ఇక్కడ హిజ్కియా ఏం చూపిస్తున్నాడు? ఆయుధశాలను చూపిస్తున్నాడు, ఆయన తింటున్నటువంటి పదార్థములను చూపిస్తున్నాడు, సైనిక బలాన్ని చూపిస్తున్నాడు, వస్తువులను చూపిస్తున్నాడు, గ్రంథ వర్గములను చూపిస్తున్నాడు. అంటే ఆయన బ్రతికింది, ఆయనను బ్రతికించింది, ఆయన ఆయుష్కాలమును పొడిగించింది ఏది? వీటి వెనకాల, ఆయన చెబుతున్నటువంటి మాటల వెనకాల, పదార్థముల వెనకాల, వస్తువుల వెనకాల ఆయన ఏ సందేశాన్ని ఇస్తున్నాడు? మంచిదే. చివరికైనా కానీ, అయ్యా ప్రవక్త వచ్చాడు నా దగ్గరికి, నీవు వెంటనే చనిపోబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పినటువంటి వెంటనే నేను గోడ వైపు తిరిగి కన్నీళ్లు విడిచానయ్యా, ప్రార్థన చేశాను. మరలా వెంటనే అదే ప్రవక్త మరలా నా దగ్గరికి వచ్చాడు, నాన్న నీ ప్రార్థన వినబడింది, నీకు 15 సంవత్సరముల ఆయుష్ పొడిగించబడింది అనేటువంటి విషయాన్ని వచ్చినటువంటి వారికి చెప్పాడా ఈ హిజ్కియా మహారాజు?
అంటే హిజ్కియా ఏం ఆలోచిస్తున్నాడు, ఏం చూపిస్తున్నాడు? కృతజ్ఞత కలిగి ఉన్నాడా? ఎవరి పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాడు? ఏం చూపిస్తున్నాడు? ఏమని చెబుతున్నాడు హిజ్కియా? ఈరోజు మనమందరం కూడా హిజ్కియా వారసులం కాదంటారా? ఎప్పుడైతే ఏ ప్రవక్త అయితే 15 సంవత్సరముల ఆయుష్ పొడిగించబడిందని ఏ ప్రవక్త అయితే చెప్పాడో అదే ప్రవక్త మరలా ఇక్కడ మాట్లాడుతున్నాడు. హిజ్కియా దగ్గరికి వచ్చాడు. చూడండి, అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లా అంటున్నాడు, యెహోవా సెలవిచ్చు మాట వినుము. 14వ వచనం, పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి అడుగుతున్నాడు, ఆ మనుషులు ఏమనేది? హిజ్కియా ఆ మనుషులు ఎవరు? ఎందుకు వచ్చారు? అయ్యా, పొరుగు దేశం వారు. ఎందుకు వచ్చారు? నన్ను చూడడానికి వచ్చారు, నా దర్బారును చూడడానికి వచ్చారు. ఏం చూపెట్టావు? అయ్యా, దేనిని కూడా మరుగు చేయలేదు, అన్నీ కూడా చూపించాను. ఇంకా ఏం చెప్పావు? అయ్యా, నేను చెప్పినవన్నీ ఇవే. నువ్వేం చెప్పాలి? ఏం చూపించాలి? వెంటనే హిజ్కియా గొప్ప శాపాన్ని తెచ్చుకున్నాడు. ఎందుకు? కృతజ్ఞత లేదు. నా దేవుడు నన్ను బ్రతికించాడు, నేను బ్రతికి ఉన్నానంటే ఈ వస్తువులేవి కాదు, ఈ పదార్థాలేవి కావు, ఈ దర్బార్ ఎంత మాత్రం కూడా కాదు, నా దేవుడే నన్ను బ్రతికించాడు. 15 సంవత్సరముల ఆయుష్ను పొడిగించడానికి కారణము నా యథార్థత, నా భక్తి కాదు, దేవదేవుని యొక్క మహాకృప అని చెప్పవలసినటువంటి హిజ్కియా తన వైభోగమును చూపించడానికి ఇష్టపడ్డాడు. నీకు ఇచ్చినటువంటి ఉద్యోగం ఎవరిది? ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీకు ఇచ్చినటువంటి ఆయుష్కాలము ఎవరి మహాకృప? మనం అందరం కూడా పొందుకున్నాము కదా, సంవత్సరము దయా కిరీటము మనం అందరం కూడా పొందుకున్నామంటే ఎవరి మహాకృప? అనుభవిస్తున్నటువంటి ఆనందకరమైనటువంటి జీవితం ఎవరిది? ఈరోజు మన దగ్గరికి వస్తున్నటువంటి వారికి, మనము వెళ్ళి చెబుతున్నటువంటి వారికి ఏం చెబుతున్నాం ఈరోజు? అయ్యా, నా డైట్ మెయింటెనెన్స్ ఇది, ఉదయం లేస్తాను, ఈ పేస్ట్ వాడతాను, ఈ భోజనం చేస్తాను, ఈ బ్రాండ్ వాడతాను, ఈ బైకు ఈ బ్రాండ్, నేను ఉంటున్నటువంటి ఇల్లు ఇది. ఇవేనా? హిజ్కియాకు మనకు తేడా ఉన్నదా? హిజ్కియాను చూడడానికి వచ్చారు, ఆయన యొక్క ఆయుష్కాలం పొడిగించబడిందని. లాజరును కూడా చూడడానికి వచ్చారు, ఆయన బ్రతికి మరలా ఈ భూమి మీద నడుస్తున్నాడని. వీరు మాత్రమేనా? చూడండి, ఇక చివరిగా ముగించుకుందాం. మరొకడు కూడా వస్తున్నాడు. చూడాలి ఇప్పుడు నీ దగ్గరికి, నా దగ్గరికి, మనందరి దగ్గరికి కూడా వాడు వస్తాడు. లూకా గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 24వ వచనములో మనం చూసినట్లయితే, ప్రియ సహోదరి సహోదరులారా, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి ఎవడొస్తున్నాడు? ఈరోజు వాడుకుంటున్నారు పాత పాట, వస్తాడు నా రాజు కదండి. వాడు రాజు కాదు, వాడు నిన్ను నాశనము చేసేటువంటి, పతనము చేసేటువంటి వాడు. మనుషులు వచ్చారు,
ఏ విధంగా బ్రతికి బయటపడ్డాడని, ఏ విధంగా సమాధి నుండి బయటకు వచ్చాడని. ఇప్పుడు అపవాది కూడా వాడు నీ దగ్గరికి, నా దగ్గరికి, మనందరి దగ్గరికి కూడా వాడు వస్తున్నాడు. ఏ విధంగా ఉన్నారు, ఎంత ఆనందంగా ఉన్నారు, ఎంత సుఖంగా ఉన్నారు. ప్రార్థన లేదు, పాటలు లేవు, దేవుని సన్నిధి లేదు ఇంట్లో. అయితే నేను ఉండడానికి, చక్కగా కాపురం ఉండడానికి అనువైన ఆహ్లాదకరమైనటువంటి ఈ ఇల్లు నాకు. అయితే నాకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను నేను వెంట పెట్టుకొని ఈ ఇంటిలోనికి రావాలి. ఈ ఇల్లు దేనికి సూచనగా చెప్పబడింది? మనమే ఆయన యొక్క ఇల్లు. మనమే. మనల్ని చూడడానికి వాడు వస్తాడు. ఏ విధంగా ఉన్నాడు, ఇంకా ఎంతకాలం బ్రతుకుతాడు, ఎంతకాలం బ్రతుకుతాడు. ఎంతకాలం అయింది నిజంగా నువ్వు ప్రార్థన చేయకుండా? అదేంటండి, మేము రోజుకు 3 మారు ప్రార్థన చేస్తున్నాము, అంతేనా? ఎన్నిసార్లు? 3 సార్లు. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు, ఉదయాన్నే, మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు, రాత్రి. ఇది ప్రార్థనేనా? 3 సార్లు ప్రార్థన చేస్తున్నామంటే మేమెంత భక్తిపరులు? కాదు. జాగ్రత్త. నీకున్నటువంటి జీవనోపాధి ఎందరికో లేదు. నువ్వు కలిగినటువంటి అవయవాలు ఎందరో లేకుండా అనేకుల మీద ఆధారపడుతున్నారు. కాళ్ళు లేనటువంటి వారెందరో, కళ్ళు లేనటువంటి వారెందరో, కాళ్ళు చేతులు 2 లేనటువంటి వారెందరో, నోరు లేనటువంటి వారెందరో, తిన్నటువంటి ఆహారము అరగక పైపులు పెట్టుకొని, పైపు వేసుకొని బ్రతుకుతున్నటువంటి వారు ఎందరో. ఈరోజు మనకు అన్ని అవయవాలు సరిగా ఉన్నాయి కదా, మంచి ఇల్లు ఉన్నది కదా, మంచి జీవనోపాధి ఉన్నది కదా. అందుకనేనా దేవుని సన్నిధిని విడిచి కృతజ్ఞతల చెల్లించకుండా నువ్వు బయట తిరుగుతున్నది? ఏది నీ కృతజ్ఞత? ఈరోజు మనం ఉండవలసింది ఎక్కడ? ఎవరిని గురించి చెప్పాలి, ఎవరిని గణపరచాలి, ఎవరి కొరకు బ్రతకాలి? వాడు తిరుగుతున్నాడు, గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. ఈరోజు వివాహము కాని వారు ఎందరున్నారండి ప్రపంచంలో? ఆలోచిస్తున్నావా? వివాహం అయిపోయిన తర్వాత పిల్లలు లేనటువంటి వారు ఎంతటి క్షోభను అనుభవిస్తున్నారో ఆలోచిస్తున్నావా? ఎందుకు ఆలోచించట్లేదు? వివాహం అయిపోయింది, పిల్లలున్నారు, నాకేంటి, ఉద్యోగం ఉన్నది, ఇల్లున్నది, అవయవాలు సరిగా ఉన్నాయి, తల్లిదండ్రులు ఉన్నారు. ఇదేనా జీవితం? ఇందుకొరకైనా ఈ లోకానికి మనం వచ్చింది? ఇందుకొరకైనా ఈ 2025వ సంవత్సరం కూడా ఇంకా మనకు పొడిగించబడుతున్నది? కృతజ్ఞత లేకుండా, దేవుని పేరెత్తకుండా, దేవుణ్ణి గణపరచకుండా హిజ్కియా 15 సంవత్సరముల ఆయుష్ పొడిగించుకున్నాడు. కృతజ్ఞత లేకుండా బ్రతికాడు. ఒక్క మాట కూడా చెప్పలేదు, దేవుని వల్లనే నేను బ్రతికానని. లాజరు సమాధి నుండి బయటకు పిలువబడ్డాడు. ప్రభు యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నాడు. ఆయనతో కూడా లాజరును కూడా చంపడానికి వెతుకుతున్నారు. కృతజ్ఞత కలిగి ఉన్నందుకు. అందుకనే పౌలు గారు అంటారు, నేను బ్రతికినా క్రీస్తు కొరకే, మరణించిన క్రీస్తు కొరకే. గోపురం కూలి చనిపోయినటువంటి వారు బ్రతికి ఉన్నటువంటి వారి కంటే ఈరోజు మనం ఎవరం? బ్రతికి ఉన్నామంటే దేవుని యొక్క మహాకృప. ఒక లాజరు వలె కృతజ్ఞత కలిగి ఉందాం, ఆయనను మహిమపరచుదాం, ఆయన కొరకు బ్రతుకుదాం. ప్రతి వస్తువును బట్టి, ఉద్యోగాన్ని బట్టి, ఇల్లును బట్టి, ప్రతి అవయవాన్ని బట్టి
ప్రతి నిమిషాన్ని బట్టి మనం కృతజ్ఞత కలిగి దేవుని కొరకు జీవించడానికి, దేవుణ్ణి ఘనపరచడానికి ఈ 2025వ సంవత్సరమును ఆయనకు మహిమకరంగా మన జీవితాలను మార్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందాం. అటువంటి మహాకృపను దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్.